హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఇవాళ గిల్డర్ గార్డెన్స్కి వచ్చేసినాం. చాలా మంత్స్ నుండి ఇక్కడికి వెళ్దాం అనుకున్నాము, కానీ పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఫైనల్గా ఇవాళ ఇక్కడికి వచ్చినాం. లాంగ్ వీకెండ్లో ఒక రోజు ఇక్కడికి వచ్చినాము. సో ఈ గార్డెన్కి ఎంట్రీ టికెట్ ఏదైతే ఉంటుందో అదంతా మేము ఆన్లైన్లో కొనేసినాం అనమాట. ఎందుకంటే గేట్ దగ్గర తీసుకుంటే పర్ హెడ్ $30 ఎక్స్ట్రా ఉంది. సో పర్ హెడ్ $50 అనమాట ఆన్లైన్లో తీసుకుంటే. అండ్ పిల్లలకి బిలో 3 years అయితే ఫ్రీ. సో అండ్ ఇక్కడ చిన్న సెక్యూరిటీ చెక్ కూడా ఉంటుంది లోపలికి వెళ్లే ముందు. బయట ఫుడ్ ఎలో చేయరు, ఓన్లీ కిడ్స్కి మాత్రమే ఎలోడ్. అండ్ లాంగ్ వీకెండ్ కాబట్టి కొన్ని ప్రమోషన్స్ ఉండే ఆ రోజు, లైక్ $5 అయితే తీసుకుంటే మనకి అన్లిమిటెడ్ డ్రింక్ అని. కాకపోతే పెద్ద బిస్కెట్ వేసిండ్రు, అదేందో చెప్తానో చూడండి. సో రైడ్స్ అయితే బాగానే ఉన్నాయి. మాకు కూడా తెలుసు ఆబ్వియస్లీ లాంగ్ వీకెండ్ అంటే రష్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. కాకపోతే కొన్ని రైడ్స్కి మేము 20 to 25 minutes లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే ఈ గార్డెన్స్ మొత్తం చెట్ల మధ్యలో ఉంది కాబట్టి మనకంత వేడి అనిపించలేదు. ఇప్పుడు నార్మల్గా శాంటా క్రూజ్ సిక్స్ ఫ్లాగ్స్కి వెళ్ళినాం అనుకోండి, మొత్తం ఓపెన్ కాబట్టి చుక్కలు కనిపిస్తాయి లాంగ్ వీకెండ్లో. బట్ ఈ గార్డెన్ వాజ్ టోటలీ ఫైన్ అనిపించింది నాకు. బట్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు రియలీ గో, నేనేం చెప్తా అంటే రెగ్యులర్ వీకెండ్స్లో వెళ్ళండి, ఇంత రష్ ఉండదు అంట. సో ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్పా కదా ఇందాక $5 డ్రింక్ అని. సో వాడు పెద్ద బిస్కెట్ వేసిండు, అసలు సోడా లేదు ఏం లేదు. అండ్ కొన్ని స్టోర్స్లలో అసలు డ్రింక్సే పెట్టలేదు వాడు. అండ్ ఫుడ్ కూడా ఎలో లేదు కదా బయట ఫుడ్. అలాంటప్పుడు వీళ్ళు ఎక్కువ ఆప్షన్స్ పెట్టాలి, అసలు ఆప్షన్సే లేవు. చాలా ఆకలేసింది. బట్ ఏదో ఫ్రైస్ తినుకుంటూ అలా గడిపేసాము. బట్ ఐ వుడ్ సజెస్ట్ గూగుల్లో రివ్యూ కూడా పెడదాం అనుకుంటున్నా, ఫుడ్ ఆప్షన్స్ ఎక్కువ ఉండాలని చెప్పి. సో కమింగ్ టు ద రైడ్స్, చాలా నచ్చుతాయి పిల్లలకి, హైలీ రికమెండ్. బాగా ఎంజాయ్ చేస్తారు. ఆయన అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. సో ఇంకా లేట్ ఎందుకు, చూసేయండి.
చూసారు కదా, ఇన్ని రైడ్స్ ఉన్నాయన్నమాట. హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.